ఏరువాక పౌర్ణమి తెలుగుదేశం పార్టీ రాఘవేంద్ర రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ పార్టీ శ్రేణులు మంత్రాలయం గ్రామానికి సంబంధించిన పార్టీ శ్రేణులు అందరూ జరుపుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది ఎంతో సంతోషించాల్సిన విషయము. రాఘవేంద్ర రెడ్డి గారి నాయకత్వంలో గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి రాఘవేంద్ర రెడ్డితో అందరూ సహకరిస్తాము. ఇందులో పాల్గొన్నటువంటి వెంకటేష్ అయితేనేమి, రఘు, మన వరదరాజు, డేవిడు, నెక్కి వెంకటేష్, అందరూ పేరు పేరున శివ, అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఓకే. ఏరువాక పౌర్ణమి రోజు గ్రామంలో ఉన్నటువంటి రైతులు ఎద్దుల్ని పందాలకు తీసుకురావడము ఇది ఒక జనాలందరికి కూడా ఆనందదాయకమైనటువంటి విషయము. సంతోషంగా జనము రైతులు అందరూ కూడా పాల్గొనేటువంటి విషయము. ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ మనం కూడా రాఘవేంద్ర రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు పోతున్నాం. రైతులు అందరూ కూడా సంతోషంగా జరుపుకునేటువంటి పండుగ. దాంట్లో రైతులందరూ కూడా సంతోషంగా పాల్గొంటూ వారి వారి ఎద్దుల్ని అలంకరించుకొని పోటీలోకి తీసుకురావడము, పోటీలో నెగ్గినటువంటి ఎద్దుల్ని ఊరేగింపు చేయడము ఇదంతా గ్రామంలో ముందు నుంచి జరుగుతున్న సాంప్రదాయం. మూడు సార్లు వదులుతారు ఎద్దుల్ని. ఆ 3 సార్లు కూడా ఎవరైతే వస్తారో, ఏ ఎద్దు అయితే వస్తారో ఆ ఎద్దునే విన్నర్గా ప్రకటించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మేమందరం కూడా రాఘవేంద్ర రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి శివ, వెంకటేశు, వరదరాజు అందరూ కూడా అక్కడికి పోతున్నాము. మీరు మాతో సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.